ఒక 10-20 రోజుల ముందే ఎన్నికలు జరుగుతాయి. వాస్తవంగా మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే గతంలో లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఏ ఏ ఏ ఏ ఇయరు ఏమేమి ఎన్నికలు జరిగినాయి అన్నటువంటిది సహజసిద్ధంగా ఉంటుంది. అందులో లాస్ట్ ట్రిప్ ఎన్నికలు చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు 2019లో ఏప్రిల్ 11 జరిగినాయి ఎలక్షన్స్. టోటల్‌గా వచ్చేటప్పటికి అప్పుడు ద 2019 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 11th April 2019 ఫర్ కాన్స్టిట్యూటింగ్ ద 15th లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద స్టేట్. దే వర్ హెల్డ్ అలాంగ్ సైడ్ ద 2019 ఇండియన్ జనరల్ ఎలక్షన్. 2014 తర్వాత 2014లో ఏప్రిల్ 11 జరిగింది. 2019లో కూడా దాదాపుగా అదే టైంలో జరిగింది అన్నటువంటిది ఇక్కడ గూగుల్ చెప్తున్నటువంటి లెక్కలు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 2011, 1995లో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నది కుప్పం నుంచి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చేటప్పటికి పులివెందుల నుంచి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. అప్పట్లో వచ్చినటువంటిది 175 సీట్లకు గాను తెలుగుదేశం పార్టీ 23, జనసేన 1, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 గెలిచినటువంటి సందర్భం. ఓవరాల్గా ఏప్రిల్లో జరిగిన ఎన్నికలు. ఇప్పుడు ఆ ఎన్నికల్ని ఇంకా 10-20 రోజులు ముందు జరగచ్చు. అంటే మార్చి 20 తర్వాతన ఎన్నికలు ఉండొచ్చు. మార్చి 15, 20లో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుగానే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎండాకాలంలో కరెంటు కోతలు వస్తుంటాయి. మనకి ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా ఉంటుందంటే దారిని వెళ్తున్నప్పుడు చెమటలు పట్టినా సరే ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటాం. ఆ టైంలో కూరగాయల ధరలు ఇవన్నీ పెరుగుతాయి. దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటాం. అందుకని ముందస్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఫస్ట్ దశల్లోనే మనకు కూడా ఎన్నికలు ఉంటాయి అన్నటువంటిది నిన్న జగన్ చెప్తున్నటువంటిది. లేట్ అయితే కనుక అది చివరి దశల్లోకి వెళ్తే కనుక కరెంటు కోతలు ఈ ఇంపాక్ట్ సహజంగా ప్రజల్లో తిరస్కారం ఉంటుంది, కోపం ఉంటుంది. కాబట్టి ముందు ఫస్ట్ దశల్లోనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.